కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజలతోటి మమేకమయ్యి ప్రజా సమస్యలనే ప్రతిదీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే మాది చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు, ఆయన కూడా ప్రతి సమస్యని కూడా క్షుణ్ణంగా దాని మీద అధ్యయనం చేసి దాన్ని కూడా పరిష్కరించడానికి అది ఎవరి దగ్గరికి వెళ్తే అవుద్ది, సంబంధిత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా లేకపోతే సంబంధిత మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా చూసుకునే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఒక సిస్టమేటిక్లాగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. గతంలో మాదిరిగా ఎమ్మెల్యేలు చూస్తే ఎమ్మెల్యేలు మాదిరిగా ఎలాగ ఉండేవారంటే ఏదో వచ్చామో వెళ్ళిపోయామనేది కానీ ఏదైనా సమస్య మీద క్షుణ్ణంగా పరిష్కరించేవారు కాదు. ఇప్పుడు మాకు వచ్చిన అదృష్టం ఏంటంటే సొంగ రోషన్ కుమార్ గారు కానీ పుట్ట మహేష్ గారు కానీ వాళ్ళంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు ఏంటంటే సమస్యల మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తులు. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా తెలియకపోతే సీనియర్ల ద్వారానో ఇంకోళ్ళ ద్వారానో తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సార్ రోజా గారు ఏమంటున్నారంటే ఎమ్మెల్యేలు ఏమి ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, భ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? రోజా గారు ఏంటి ఆవిడ వ్యాఖ్యలు చేసి ఆవిడ మాట్లాడే స్థాయి అది ఆవిడ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందంటే గాల్లో గెలిచిపోయారు. ఇది వరకు 151 మంది వాళ్ళు అలాగే తయారైపోయారు. వాళ్ళు ఎంతవరకు ఏంటి ఎదటోళ్ళ మీద బురదయటమే నిందయటమే. పర్టికులర్గా నీకు ఒక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది నువ్వేమన్నా చెప్పగలిగితే చెప్పు. ఈ ఎమ్మెల్యే ఇది చేశాడా ఎమ్మెల్యే ఇది చేశాడా అమ్మాయికి ఏదో తోర పెడుతున్నారు కదా అని చెప్పి ముందు మాట్లాడుతావే కానీ ఆవిడ మాటల్లో నిజాయితీ గట్ట ఏమన్నా ఉందా? ఆవిడ మాటల్లో ఏమన్నా ఉందా? ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఏంటి ఆవిడ ఎన్నో స్కీములు స్కామ్లు చేసి దాన్ని జాగ్రత్త పరుచుకుని ఇవాళ అవన్నీ తన మీదకి ఎక్కడ వస్తాయా అని చెప్పేసి భయంతో మాట్లాడుతుంది ఆవిడ. ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి 10 మంది టీంని పెట్టుకుని వాళ్ళు ఏమేమి స్కాములు చేశారో రేపు త్వరలోనే సిఐడి వారు కానీ మొత్తం అందరూ కూడా ఆవిడకి చెప్తారు. అవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎవరు ఏది మాట్లాడినా ఇవాళ ప్రజలు అంత అమాయకంగా ఏమీ లేరు. అందరి చేతుల్లోనూ సోషల్ మీడియా ఉంది, అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎవరు రైటో ఎవరు రాంగో వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇవాళ మనం తోర్ల ముందు మాట్లాడేసి మనం మైకుల ముందు మనం ఊదర కొట్టేసుకుంటే వినే పరిస్థితి ఎవరు లేరు కదా. జడ్జిమెంట్ అనేది నిర్ణయించేది ప్రజలకు తెలుసమ్మా. ఎవరిని ఎక్కడికి వచ్చాలో తెలుసు, ఎవరిని ఎలా చేయాలో కూడా తెలుసు.